నేను మీ అందరికీ ఒక పాయింట్ మాత్రం మరలా గుర్తు చేయాలనుకుంటున్నా. ఏంటంటే గతంలో మన పూర్వీకులు అంటే మన తాతల కాలంలో సంపాదనలు పెద్దగా గొప్పగా ఉండేవి కాదు. గొప్ప సంపాదన లేకపోయినా వాళ్ళకున్నంత పరిధిలో ఎంతో కొంత స్థలమో పొలమో కొనేసి మనకి ఈరోజు ఎస్సెట్లను ఇచ్చారు. మనం బ్యాగేజ్ చెక్ చేస్తే వాళ్ళు ఇచ్చిన ఆస్తులే ఉన్నాయి. ఈరోజు సంపాదనలు పెరిగినాయి, ప్రతి ఒక్కరికి ఎర్నింగ్ కెపాసిటీ పెరిగింది, పర్చేజింగ్ కెపాసిటీ పెరిగింది, డబ్బులు అనేవి చాలా ఈజీ క్రియేట్ చేసుకోగలుగుతున్నారు. కానీ ఇప్పుడు ఏంటంటే భూమిని నమ్మటం మర్చిపోయి రకరకాల ఆప్షన్స్లో డైవర్సిఫై అవుతున్నారు, తెలుసో తెలియకో. మరలా నేను అందరికీ ఈ పాయింట్ని స్ట్రాంగ్గా రికమెండ్ చేయదలుచుకున్నా. వాళ్ళు బలంగా నమ్మింది ఏంటంటే భూమి మాత్రమే రియల్ ఎసెట్, మిగతావన్నీ కూడా చరాస్తులు, లేదంటే కనుక మన కంట్రోల్ లేనటువంటి ఒక ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్. ఈరోజు మీ అందరికి కూడా మరలా నేను విన్నపం చేస్తుంది ఏంటంటే బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఆన్ ఎర్త్ ఈజ్ ఎర్త్. ఇది ప్రతి ఒక్కరు యాక్సెప్ట్ చేయాల్సింది. ఈ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్లో రియల్ ఎస్టేట్ని ఎంచుకోండి. లాంగ్ టర్మ్లో ఒక వెల్త్ క్రియేట్ చేయాలంటే కనుక అది కేవలం రియల్ ఎస్టేట్ ద్వారానే సాధ్యం. మీ అందరికి తెలిసిన ఉదాహరణే, ఎవరైనా పెళ్లి చేయాలంటే ఏం అడుగుతున్నారు ఈ రోజున? మీకు ఎన్ని ఆస్తులు ఉన్నాయని అడుగుతున్నారు. నాకు ఇన్ని స్టాక్స్ ఉన్నాయంటే నమ్ముతారా, లేదంటే నాకు ఇన్ని వెహికల్స్ ఉన్నాయంటే నమ్ముతారా, లేదంటే కనుక ఇంత మనీ ఉన్నాయంటే ఇష్టపడతారా? ఇన్ని ఆస్తులు ఉన్నాయంటే ఆ ఆస్తులను చూసి ఈరోజు పెళ్ళిళ్ళు జరుగుతున్నాయి. అంటే నేనేదో ఎగ్జాగరేట్ చేసి చెప్పాలని కాదు, ఇది వాస్తవం. రియల్ ఎస్టేట్ అనేది ఒక రియల్ ఎస్టేట్. దయచేసి మీలో ఎవరైనా కనుక హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లో ఎమర్జింగ్ లొకేషన్స్లో ఓపెన్ ప్లాట్స్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే డిస్ప్లేలో కనపడుతున్న నంబర్ని కాంటాక్ట్ చేయండి. మంచి రేటు మంచి ప్లాట్ ఇప్పించే బాధ్యత నాది.